జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి నియోజకవర్గంలో యువత, విద్యార్థి, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ తోని ఏదైతే గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు ఆర్గనైజ్ చేశారో మీటింగు, దీనికి ఈ నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ఈ హాల్ కిక్కిరిసిపోయే విధంగా చాలా కాలం నుంచి మీరంతా కూడా వెయిట్ చేస్తుంటే మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీహరి గారు, టీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు మరియు సభాధ్యక్షులు, అదేవిధంగా మన చింతా ప్రభాకర్ గారు శాసనసభ్యులు, మన మీరందరూ చూశారు హరీష్ రావు గారి కారు ఎక్కడి నుంచో వస్తుంటే మీకు ఏదో తెలిసినట్టుంది, వైబ్రేషన్ వచ్చినట్టుంది. టకాటకా ఇక్కడి నుంచి కొన్ని వందల మంది మీరు అక్కడికి వెళ్లి సార్ని రిసీవ్ చేసుకొని చాలా సంతోషంగా వేదిక తీసుకొచ్చి ఇవాళ వారి సమక్షంలో మీరు ఇవాళ వారు ఏ సూచన ఇస్తారని వింటున్నా. మీ అందరి కొరకు ఇక్కడికి వచ్చిన మన పెద్దలు శ్రీ హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మన ఎర్రోళ్ల సీనన్న గారికి, సీనియర్ నాయకుడు, మన మాజీ ఎస్సీఎల్ అధ్యక్షులు, అదే మాదిరిగా మన చింతా సాయి గారు, మన యువత నాయకులు శ్రవణ్ రెడ్డి గారు, యువ నాయకులు నరేష్ గౌడ్ గారు, పాండు నాయక్ గారు, నిఖిల్ గౌడ్ గారు, రోషన్ పాటిల్ గారు, నరేష్ యాదవ్ గారు, అదేవిధంగా యువ నాయకులు జలంధర్ రావు గారు, భరత్ రెడ్డి గారు, షకీల్ గారు, వీర అర్జున్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలు మన పట్నం రవితేజ గారు, అదేవిధంగా నరేష్ దేశపాండే గారు, మరి ఎండి వాజిద్ గారు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేడం గారు, అదేవిధంగా నరహరి రెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, మంత్రి వరలక్ష్మి గారు, మనోహర్ గౌడ్ గారు, మల్లగౌడ్ గారు, సత్తయ్య గారు, అదేవిధంగా మనకున్న వేదిక మీద ఉన్న అందరూ నాయకులకు పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన యువతకి, విద్యార్థులకు, అదే మాదిరిగా పత్రికా సోదరులందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్స్ నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిగా, బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ స్థాన అభ్యర్థిగా మీ ముందు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత బలం ఉందని, మన పార్టీ గట్టిగా ఉందని, క్యాడర్ బాగా ఉందని హరీష్ అన్న ఎప్పుడైతే నన్ను కంటెస్ట్ చేయమన్నారో, మన కేసీఆర్ సార్ ఎప్పుడైతే నిర్ణయించి అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చెప్పినప్పుడు నేను తక్షణమే వారి ఆదేశాల మేరకు ఇవాళ పార్టీ బరిలో ఉండి మీ ముందు ఎలక్షన్ కొరకు మే 13 నాడు జరిగే పార్లమెంట్ ఎన్నిక గురించి ఇవాళ మీ అందరినీ కూడా నేనేంటి, నా నేపథ్యం ఏంటి, మరి నేను విద్యావంతునిగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన విధంలో ఇవాళ భిన్నంగా మీ అందరి ముందు అభ్యర్థిగా వచ్చినప్పుడు మరి నా నేపథ్యం ఏందని చెప్పుకునే అవకాశం ఈ వేదిక ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మరి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ మధ్యలో ఉన్నాను. ఇవాళ నాకు చాలా సంతోషం. నా కూతురు, నా బిడ్డ ఈ సిద్దిపేట, ఈ సంగారెడ్డిలోనే జన్మించడం, నేను అప్పుడు ఈ జిల్లాలో ఉద్యోగిగా పనిచేయడం, అదేవిధంగా నా కుమారుడు విద్యాభ్యాసం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ఇక్కడే చదవడం చాలా సంతోషం. మరి ఈ సంగారెడ్డి జిల్లాలోనే స్థిర నివాసిగా ఉంటూ ఇక్కడ మీ ఓటర్గా ఉండి సంగారెడ్డి నియోజకవర్గంలో మీతో ఉండడం నాకు చాలా అదృష్టం. అయితే అరుదైన అవకాశం ఇవాళ దక్కింది నాకు. ఒక విద్యావేత్తగా, ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలు తెలిసిన వ్యక్తిగా, మీతోని 11 సంవత్సరాలు అధికారిగా పనిచేసిన నాలెడ్జ్తో ఇవాళ మారుమూల గ్రామాలు ఏదైనా సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా ఏ గ్రామమైనా కూడా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల మీద అవగాహన ఉన్న వ్యక్తిని. మరి అదేవిధంగా ఏదైతే ఒక పార్లమెంట్ సభ్యునిగా నా వంతు కృషి చేయడానికి పూర్తి అవగాహన కలిగిన ఉన్న ఆఫీసర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఇవాళ ప్రామిస్ చేస్తా ఉన్నా. మరి ఏదైతే విద్యను అభ్యసించి
నేను పోటీ పరీక్ష రాసి మీలాగానే ఎంతో మంది పోటీ పరీక్ష రాసి ఉంటారు. మరి అదేవిధంగా పోటీ పరీక్ష రాసి ఇవాళ నేను ఆఫీసర్గా ఎదిగాను, ప్రజాసేవలో ఉన్నాను. నేను 25 సంవత్సరాలు సీనియర్ అధికారిగా ప్రజాసేవలో ఉన్నప్పుడు నేర్చుకున్నది ఒకటే. ఆ నేర్పే నేను ఏదైతే ఆలోచించి నా మొట్టమొదటి ఉద్యోగంలో చేరిన రోజు, ఆ రోజు నా గుండెల్లో ఉన్న మాట, నాకు నచ్చిన విధంగా పనిచేయాలనే ఆలోచనతో ఏదైతే నిర్ణయం చేసుకున్నానో ఆ నిర్ణయమే నాకు ఒక అధికారిగా ఇవాళ చాలా సంతృప్తినిచ్చింది. ఆ నిర్ణయం 25 సంవత్సరాల క్రితం ఉద్యోగిగా నేను చేరిన మొదటి రోజు, ఆ రోజు మా అమ్మ నాన్నలు నాకు చెప్పిన విషయం, ఆ రోజు మా అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంలో చెప్పిన విషయం, అది పాటించాను. కాబట్టి ఇవాళ మీ అందరి ముందు ఈ విధంగా ఎదిగి నా జీవితంలో అన్ని ప్రార్థించుకొని ఇవాళ అభ్యర్థిగా ఉన్నాను. ఆ రోజు ఉద్యోగంలో కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ 1 పరీక్ష రాసి స్టేట్ ర్యాంకులో నేను ఒక డిప్యూటీ కలెక్టర్గా ఎదిగి ఆ రోజు ఉద్యోగంలో చేరిన రోజు ఆలోచన ఒకటి, ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజాసేవ, అది గ్యారంటీ కాదు 30 సంవత్సరాల కొరకు అనేది. రిటైర్మెంట్ వరకు ఎక్కడైనా పనిచేయొచ్చు, రిటైర్మెంట్ వరకు నన్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండేది ప్రభుత్వానికి, కానీ నన్ను ఉద్యోగం వెళ్ళి తీసే అధికారం ఉండదు అనే ధైర్యం నాకు లేదు ఎప్పుడు కూడా. నేను ఆలోచించుకున్నది ఒకటే, పోటీ పరీక్షలు కొన్ని లక్షల మంది రాసినప్పుడు అందులో కొంతమంది మాత్రమే అవకాశం వస్తుంది. మరి ఆ అవకాశం వచ్చిన భగవంతుడు ఎందుకు అర్పిస్తాడంటే, నువ్వు ప్రజాసేవలో ఉండు, నీ కొరకు ప్రభుత్వం జీతభత్యాలు ఇస్తా ఉంది, నీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా ఉంది, నీకు పెన్షన్ ఇస్తా ఉంది, నీకు ఒక అఫీషియల్ గా బంగ్లా ఇస్తా ఉంది. మరి నువ్వు ప్రజాసేవలో ఉండాలి అన్నప్పుడు ఈ పెద్ద ఆలోచనతోని ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నేను నాకు ప్రామిస్ చేసుకున్న విషయం, ఎదుటి వ్యక్తి అర్జీదారు నా ముందుకు వచ్చినప్పుడు అందులో నేను నా కుటుంబ సభ్యుని చూసుకోవాలి, ఒక తమ్ముని చూసుకోవాలి, ఒక అన్నను చూసుకోవాలి. ఒక అన్నకు సమస్య వస్తే, తమ్మునికి సమస్య వస్తే ఏ విధంగానైతే ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్తాడో, మరి ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించాలని కోరుకుంటాడో అదే చిత్తశుద్ధితోని, అదే మనసుతోని అలానే శ్రమించి నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఓపికగా వాళ్ళ సేవకునిగా ఉండి పనిచేశాను. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా పనిచేశానని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. మరి ఏ విధంగానైతే పనిచేశామో ఆ పని చేసినందుకే నాకు ఇవాళ ఈ ప్రభుత్వం, ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఇంకొక విషయం మీకు చెప్పాలి, మరి నేను భిన్నంగా పార్లమెంట్లో మీతో గెలువబడి మీ ఆశీర్వాదంతో మీ ఓటుతో నేను గెలిచినప్పుడు మరి నా బాధ్యత ఏంది అనేది నేను గుర్తు చేసుకోవాలి. బాధ్యతలో భాగంగా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మరి యువతకు ఏదైతే ఉందో, నేను ఒక ఎంపీగా, పరిచయాలున్న వ్యక్తిగా, ఐఏఎస్ ఆఫీసర్గా నాకున్న ఢిల్లీలో కూడా తప్పకుండా పార్లమెంట్లో ఈ సంగారెడ్డి జిల్లాకు కావాల్సింది, మెదక్ జిల్లాకు కావాల్సినవి, అట్లాగే సిద్దిపేట జిల్లాకు కావాల్సిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా కొట్లాడి మీ తరఫున గలం విప్పి నా వంతు కృషి అందరికన్నా మేలుగా, అందరికన్నా మంచిగా ఈ ప్రాంతం కొరకు, సమస్యల కొరకు పరిష్కరిస్తానని చెప్పి నేను వాగ్దానం చేస్తా ఉన్నా, మీ అందరికి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా. అదే కాకుండా ఒక విద్యావేత్తగా మరి నేను పోటీ పరీక్షలు చదివి ఈ స్టేజ్కి వచ్చిన ఇవాళ ఈ మీ ముందు మాట్లాడి ఉన్నతాధికారిగా మళ్ళీ పనిచేసే అవకాశం వచ్చినందుకు నాకు ఒక పెద్ద ఆలోచన ఉంది. దయచేసి నా ఆలోచన ఏంటో మీరు అర్థం చేసుకొని మీ ద్వారా మీ గ్రామాలలో, మీ కుటుంబంలో, మీ పరిధిలో అందరికీ తెలియజేయాల్సిందిగా నేను మిమ్మల్ని కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గంలో నేను అన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి మీతో ఎక్కువ సమయం నేను క్యాంపెయిన్లో ఉండలేను. అందుకని నేను ఒక విన్నపం మీకు తెలుపుతా ఉన్నా. మరి నేను ఒక ప్రభుత్వ పరంగా కేంద్రంతో కొట్లాడి తెలంగాణ కొరకు పార్లమెంట్లో గలం విప్పి నా అనుభవం మేరకి అత్యంత విలువైన సమయాన్ని వృధా చేయకుండా ప్రజాక్షేత్రంలో, ప్రత్యక్ష రాజకీయాలలో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో గట్టి కృషి చేస్తానని చెప్తూ, అదనంగా
మరి నా కుటుంబం ఏదైతే కొంత ఉమ్మడి కుటుంబంతో నాకు కొంత ఆస్తి ఉందో ఆ ఆస్తి నుంచి ప్రజాసేవకు వచ్చినప్పుడు మీ సేవకునిగా ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచనతోని ఒక వెంకట్రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఆ ట్రస్ట్ కార్యక్రమం ద్వారా పోటీ పరీక్షలు రాస్తున్న ప్రతి పేద విద్యార్థులకు మన బీఆర్ఎస్ క్యాడర్ పిల్లలకు మన అందరికీ కూడా నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకు కోచింగ్ సెంటర్లు ఈ సంగారెడ్డి కేంద్రంలో మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో అదేవిధంగా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కూడా హరీష్ అన్నతో గెలిచిన 9 నెలల లోపల నేను ఓపెన్ చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నా. ఏదైతే ఈ ట్రస్ట్ కార్యక్రమాలు కూడా ఇమీడియట్ గా నెల రోజుల లోపల ఇదే ముఖంగా బహుశా మన ప్రభాకర్ చెప్తే ఇదే హాల్లో మీ అందరి సమక్షంలో నన్ను గెలిచిన 30 రోజుల లోపల పేద విద్యార్థుల కొరకు ఏదైతే విద్య కొరకు నేను ఖర్చు పెడతానన్నానో అవన్నీ కూడా మీ అందరి సమక్షంలో 30 రోజుల లోపు నేను ఓపెన్ చేస్తానని చెప్పి ప్రజల సౌకర్యం కొరకు ట్రస్ట్ సేవలు ఉంటాయని చెప్పి ఇవాళ ప్రమాణం చేసి ఈ వేదిక మీద మీ అందరు కూడా చెప్తా ఉన్నా. నేను అబద్ధాలు ఆడను, ఉత్త ప్రామిసులు చేయను, ఎన్నికల కొరకు తప్పుడు వాగ్దానాలు చేసి మళ్ళీ గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రమాణాలను మరిచిపోయి అలా చేసే వ్యక్తిని కాదు అని చెప్పి మీ అందరికి కూడా నేను చెప్పుకుంటా ఉన్నాను. దయచేసి నన్ను విశ్వసించండి. నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. నేను ఇలాంటి వ్యక్తిను అని మీ అందరికి కూడా సుపరిచితుల్ని మీ అందరికి కూడా తెలుసు. నేను మళ్ళీ చెప్పుకోవడం అవసరం లేదని నాకు గట్టి నమ్మకం. కాకపోతే నాకు అవకాశం ఇవ్వండి, మీ పక్షాన పనిచేస్తాను. నాకున్న విద్యని నాకున్న వెసులుబాటుతనాన్ని మీ సేవలో ఉంచుతాను. వెంకట్రామరెడ్డి మీ దగ్గరికి మీ సేవకుడిగానే వస్తున్నాడు. ఇన్ని రోజులు అధికారిగా వచ్చాడు, మరి ఇవాళ మీ సేవకుడిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నన్ను ఆశీర్వదించండి, నన్ను పార్లమెంటుకి గెలిపియండి అని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన క్యాడర్ కానివ్వండి, మన విద్యార్థులకు కానివ్వండి, మరి ఇంట్లో శుభకార్యాలు అయినప్పుడు మన నియోజకవర్గంలో పేద పిల్లల ఇళ్లలో శుభకార్యాలు అయినప్పుడు పేద కుటుంబాలకు ఆసరగా ఇలాంటి ఫంక్షన్ హాల్స్ గెలిచిన 9 నెలల లోపు నేను ట్రస్ట్ ద్వారా కట్టి మన వాళ్ళకు కూడా ఉచితంగా శుభకార్యాలకు అందజేస్తాను. అందులో ఒకటే ఆలోచన, భగవంతుడు నాకు ఏదైతే అవకాశం ఇచ్చాడో ఒక ఆఫీసర్గా నేను ఏదైతే ఇవాళ ప్రఖ్యాతి అంటే నాకు ప్రశంసలు అందానో ఎంపీగా కూడా అదే మాదిరిగా మీ అందరి ఆదరణ ఉండాలని, మీ అందరి గుండెల్లో ఉండాలని, నా ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా ఇంకా ప్రజలకు చేరువ కావాలని ఒక ప్రభుత్వ పరంగా పనిచేయడం, ఎంపీగా వారి బాధ్యతలు నిర్వహించడంతో పాటు ట్రస్ట్ తోని కూడా మీ అందరి హృదయాల్లో నేను తను చాలించిన ఈ మెదక్ పార్లమెంట్ సీటు గడ్డలో నేను చనిపోయిన తర్వాత కూడా ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఒక 50 సంవత్సరాలు వెంకట్రామరెడ్డి సేవలు గుర్తుండాలనే ఆలోచన తప్పితే నాకు రాజకీయాలలో ఇంకో ఆలోచన లేదు. నాకు అందుకని చెప్పి ఒక తెల్ల పేపర్గా తెల్ల కాగితంలా నేను మీ దగ్గరికి వస్తా ఉన్నా. నన్ను ఆశీర్వదించండి, విజయ బాటలో నడిపియండి. మీరు మీ కుటుంబ సభ్యులు మీ గ్రామాలలో ఉన్న వాళ్ళు మీ పోలింగ్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి నాకు అఖండ విజయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి నాకు ఒక ప్రామిస్ చేస్తారా? నాకు అఖండ విజయం ఇస్తారా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.